సిస్తాపహార్. పారిపోతున్నాడు, పట్టుకోండి. మానవకోరి ఒంటరిగా చిక్కిందని ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావురా? ప్రజల మాన ప్రాణాన్ని రక్షించవలసిన సంస్థల రక్షక భటుడు ఉండి ఇంత నీచాన్ని కొడిగడతావా? రేయ్, ఈ ఆడపడుచు లాంటి అక్క చెల్లెళ్ళు లేరా నీకు? ఈ సిపాయి సింగిని కొట్టావా? ఎప్పుడు ఈ బ్రతుకు చేసేస్తాను. నా బ్రతుకు సంగతి తర్వాత తెలుసు గాని ముందు నీ సాగు సంగతి చూసుకోరా నీచుడా. ఏమిటి ఏమిటి ఏం జరిగింది బాబు?
బాగున్నారా మున్సబు గారు? ఒరే జగ్గ, నాతో వేళకోళాలు చాలు గాని అసలు పొద్దున్నే నువ్వు ఎందుకు వచ్చినట్టు? చూసిపోదామని. చూశావుగా, ఏ వెళ్ళు. ఇస్తాపహార్, తెలివి మీరిపోతున్నావు కిష్టయ్య. ఈ జగ్గడి పేరు చెబితే పులులు కూడా నీళ్లు తాగడం మానేసి పరిగెడతాయి తెలుసా? అది సరేలే జగ్గ, మీ పెదనాయకుడు గంగయ్యతో ఒప్పందం చేసుకున్న ప్రకారం నెల నెలా మీకు ముట్ట చెప్పాల్సింది బట్వాడా చేస్తూనే ఉన్నాం. మధ్య మధ్య ఈ అకస్మాత్ దాడులు మన షరతుల్లో లేవు. ఆ పద్మా సుందరం మమ్మల్ని మోసగించి వచ్చాడు. వాడికి నువ్వు ఆశ్రయం ఇచ్చావు, అవునా? లేదు, ఖమోష్. వాణ్ణి ఇక్కడే దాచావురా? జగ్గ, ఇక్కడ అంగుళం మేరకు సోదా చేశావు, తడివి చూశావు. పైన వెళ్లే పిట్టను, కింద పాకే పురుగును ఆపి తనిఖీ చేశావు. చేశావు నిజమే, కానీ వాడి జాడ నీకు తెలుసు. దాస్తున్నావు. సుందరం దురాగతాలు మితిమీరిపోయాయి. ఈ అట్ట చూడు. అయితే సుందరం గండిపేట చేరుకొని ఉంటాడు. వెళ్ళలేడు, వెళ్ళడానికి వీల్లేదు. అంటే ఈ పని సుందరం చేసింది కాదు. రమై, ఈ పని సుందరమే చేశాడు. వాడిని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. జగ్గ, నీకు బుర్ర లేదనడానికి ఇది ఒక పెద్ద తార్కం. ఏయ్, చెప్పరా చెప్పరా. అమ్మా, అమ్మా. ఏ పిల్ల, తప్పుకో, లేదా నీ రక్తం కళ్ళ చూస్తాను. ఏయ్, నువ్వెవడివిరా? సత్యాన్ని, అన్యాయాలను అక్రమాలను సహించలేని వాణ్ణి. అవును, నువ్వు గోవిందాపురం వ్యాపారస్తుడు కదూ? వీడెవడు? నేను శివాన్ని, కాటకాలం చూస్తూ సహించలేని వాణ్ణి. దుర్మార్గాన్ని అరికట్టడం నా అభిమతం. రేపాటి పనితనం మాకు తెలుసు. ఎవరు ఏ సాహసం చేసినా కుక్క తావు చేస్తారు. ఖబర్దార్. జగ్గు, నేను తలుచుకుంటే నాయకులైన మీ ఇద్దరి ప్రాణాలు ఇప్పుడే ఇక్కడే తీసేయగలను. నా గురి తప్పదండుతోయిందిగా, కానీ హత్యలు చేయటం నా అభిమతం కాదు. ఎలాంటి వారికైనా తప్పు దిద్దుకునే అవకాశం ఉండటం నా మతం. ఓ, నీ ఆటలు కట్టిపెట్టు. ఇక్కడ వారిని హింసించకు. ఇస్తాపహార్. సాహసవే, కానీ కూలెంత తీసుకున్నావురా ఈ ఊరు గాయడానికి? ఇక మీద తీసుకుంటానురా. నీ ప్రాణాలే కూలిగా తీసుకుంటాను. 5 గడియల అవకాశం ఇస్తున్నాను. గుర్రాలు అదిలించుకుని నీ తల కాచుకో. శభాష్ కిష్టయ్య, సాహసులను పోగేశావే. మా వేగులు సందాసులు ఈ వైనం కనిపెట్టలేకపోయారు. అయినా ఇళ్ళలగ్గానే పండగ కాదురా. అదరగహా